మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 146 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 57,459 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. మీరు వన్ డే క్యాండిల్ గనుక చూస్తే మన ట్రేడ్ సెటప్ ఈరోజు వర్కౌట్ అయిందా లేదా అనేది క్లియర్‌గా చెప్తా చూడండి. సో, మార్కెట్‌లో మనకేం చెప్తుంది, మార్కెట్ గనక ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్‌లో ఒక బేరిష్ క్యాండిల్ అయితే మార్కెట్ ఫాలో అవుద్దని చెప్పాను. సో, మార్కెట్‌లో గనక చూస్తే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూడండి. సో, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందన్నమాట. ఎప్పుడైతే మార్కెట్‌లో ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందో మనకు క్లియర్‌గా తెలుసు మార్కెట్ ఫాలో అవుద్దని. నేను క్లియర్‌గా చెప్పాను. మార్కెట్‌లో గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం పుట్ ఆప్షన్ తీసుకోండి అని. ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ గనక చూస్తే ఒక ఫాల్, దాని తర్వాత ఒక మంచి రికవరీ అయితే కనిపించింది. సో, ఈ రికవరీలో నేనెక్కడ ట్రేడ్ తీసుకున్నానో క్లియర్‌గా చెప్తా చూడండి. సో, ఎప్పుడైతే మార్కెట్ ఇలా ఫాల్ అయ్యి ఒక రికవరీ జరుగుతుందో, ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయిందో, సో, ఇక్కడ నాకు ఒక ఇండికేషన్ కనిపించిందన్నమాట. ఓకే. మార్కెట్ అప్ టు ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని. దాన్ని బేస్ చేసుకొని నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకు సక్సెస్‌ఫుల్‌గా ఈరోజైతే 2 ట్రేడ్స్ కంప్లీట్ చేసుకున్నాను. మన టాస్క్ అనేది డైలీ 2 ట్రేడ్స్. సో, మార్కెట్ బాలేకపోతే ఓన్లీ 1 ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోతాం. బావుంటే మాత్రం ఒక 2 ట్రేడ్స్ తీసుకుంటానన్నమాట. సో, ఈరోజైతే ఈ విధంగా ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో, మార్కెట్ బావుంది, బాలేదు అనేది నేను ఈ సండే మీకు ఒక స్పెషల్ వీడియో చేసి చూపిస్తాను. అంటే మార్కెట్ మనకు ఆప్షన్ బయర్స్‌కి ఎలా ఉంటది మార్కెటు, ఏ టైంలో మనం ఎంట్రీ తీసుకోవాలి, ఏ టైంలో మనం ఎంట్రీ తీసుకోకూడదనేది క్లియర్‌గా చెప్తానన్నమాట ఈ సండే. ఓకేనా ఫ్రెండ్స్? సో, మార్కెట్ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ ఈ ఒక రేంజ్‌లోకెళ్ళింది. ఇదేదైతే స్ట్రాంగ్ ఒక రెసిస్టెంట్ జోన్ ఉందో, ఇక్కడ మార్కెట్ అయితే మల్టిపుల్ రిజెక్షన్స్ అయితే జరుగుతున్నాయి. సో, జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మార్కెట్ కుప్పకూలే అవకాశం ఉంది. సో, ఈరోజు మార్కెట్ బట్టి మీరు మార్కెట్ ఏమైనా రికవర్ అవుతుందా? పాజిటివ్‌గా ఉంది కదా! అని అనుకోవద్దు. ఎందుకంటే మార్కెట్ రిజెక్షన్ వచ్చిందనమాట. రెసిస్టెన్స్ జోన్‌లో రిజెక్షన్ వచ్చింది. దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ సడెన్‌గా కుప్పకూలొచ్చు. ఓకేనా? జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. సో, ఇంకా మీకు వన్ వీక్ క్యాండిల్ గనుక చూస్తే, 1 వీక్ క్యాండిల్ కూడా మనకు అంటే మార్కెట్‌లో ఒక రిజెక్షన్ కనిపించినట్టే కనిపిస్తుంది గానీ, మార్కెట్ అయితే హ్యూజ్‌గా ఫాలో అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మల్టిపుల్ రిజెక్షన్ అట్ రెసిస్టెన్స్ పాయింట్. సో, రెసిస్టెన్స్ పాయింట్‌లో మల్టిపుల్ రిజెక్షన్ ఉంది కాబట్టి మార్కెట్ అనేది క్లియర్‌గా ఫాలో అవుతుంది. సో, రేపు కూడా మార్కెట్ ఫాలో అయ్యే సైన్ కనిపిస్తుంది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, మార్కెట్ అయితే క్లియర్‌గా ఫాలో అవుతుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నేను సపోర్టింగ్ రెసిస్టెన్స్ వీడియో ఎలా పెడతాను, మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? Thanks for watching.